హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను ఈ WH క్వశ్చన్స్ గురించి మీకు అర్థాలు చెప్పాను. అర్థాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మనము వాటిని వాక్య రూపంలో ఉపయోగించి ఆ వాక్యాలని మనం ఎలా సమాధానం చెప్పడం, సులువుగా ఎలా సమాధానం చెప్పాలనే సీక్రెట్ నేను మీకు నేర్పించబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. అది మీకు సులభంగా ఇతరులను అడిగితే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే మీరు సులువుగా ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఇలా నేర్చుకుంటూ ఉంటే మీరు ఇతరులని సులువుగా ప్రశ్నలు అడగవచ్చు. అలా అడుగుతూ అలా చెప్తూ మనము ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోగలము. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ కీప్ అబ్జర్వింగ్. Easy ways to answer WH questions. WH క్వశ్చన్లు మనము సులువుగా మనము సమాధానం ఇచ్చే ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఫస్ట్ మనము WHO WHOతో స్టార్ట్ చేస్తున్నాం. WHO అబ్రివేషన్స్ లో అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడటం లేదు, ఎవరు అని అడగడానికి మనము. Now for example, who are you? Who are you అంటే మీరెవరు అని అడగవచ్చు బహువచనంలో, లేక ఏకవచనంలో నీవెవరు అని కూడా అడగవచ్చు. isn't it? ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఏకవచనంలో సమాధానం చెప్పాలి, మనం బహువచనంలో సమాధానం చెప్పాలి. సందర్భం ఎలా ఉందో అలా మనము ఉపయోగించాలి. ఒకరిని అడిగితే ఎలా చెప్పాలి, పలుమారు వాళ్ళని అడిగితే ఎలా చెప్పాలి అనేది. హూ ఆర్ యూ సింగులర్కి ఇది ఈ యు వచ్చి ఐ అయిపోతుంది, ఈ ఆర్ వచ్చి ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థి నై ఉన్నాను. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఓకే, సో ఇలా ఐ యామ్ ఏ స్టూడెంట్. ఈ యు ఏమైపోతుంది, ఐ అయిపోతుంది. ఈ ఆర్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది యామ్. ఐకి ఎప్పుడు యామే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బహువచనంకి వి. బహువచనంకి మనం ఎప్పుడు ఆర్ ఉపయోగిస్తాం. We are students. ఇక్కడ ఏ ఎందుకు రాదు, బహువచనం కాబట్టి. ఈ వాక్యంలో బహువచనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఏ రాదు. ఇక్కడ ఏకవచనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. నేను ఒక విద్యార్థి. We are students. మేము విద్యార్థులము. isn't it? ఓకే, నెక్స్ట్ who is your teacher? మీ బోధకుడు ఎవరు? who is your teacher? సామాన్యంగా టీచర్ అంటే స్త్రీలింగం ఉంటుంది, isn't it? ఫీమేల్. ఇది కామన్ నౌన్. టీచర్ అనేది కామన్ నౌన్. అది మగవాడైనా ఉండొచ్చు, లేక ఆడవారైనా ఉండొచ్చు. సో హూ ఈజ్ యువర్ టీచర్ మనకు సమాధానం ఎలా చెప్పాలి? ఇక్కడ యు ఉంటే ఐ అయిపోయింది, లేకుంటే వి అయింది. ఇక్కడ యువర్ అంటే మీ, యువర్ అంటే మై అయిపోతుంది. మై టీచర్. ఈ టీచర్ కింద టీచర్ రాయండి, మై టీచర్. ఈ ఈజ్ ని ఇక్కడికి రాయండి, మై టీచర్ ఈజ్. ఎవరైతే వారి పేరు రాయండి. మై టీచర్ ఈజ్ ప్రసాద్. సో యువర్ కింద అక్కడ క్వశ్చన్ లో యువర్ అని అంటే ఇక్కడ మై వస్తుంది, ఇక్కడ యు ఉంటే ఐ వస్తుంది, లేకుంటే వి వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Who
is the director of this institute. ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ ఎవరు? దానికి ఎలా సమాధానం చెప్పాలి? ఇక్కడే ఉంది ద డైరెక్టర్. ఇక్కడ ఏముందో అంతే, ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడుతాం, ఏకవచనం గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ ఈజ్ ఇక్కడికి వస్తుంది. The director of this institute is Mr. Mohan. Okay. ఇప్పుడు మనకి ఆన్సర్లన్నీ క్వశ్చన్లోనే ఉన్నాయి. వాటిని ఎలా మనము బ్రేక్ చేసి చేయాలనేది మనం నేర్చుకుంటున్నాం. అంటే ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ 90% ఇక్కడనే ఉంది కదా. సో ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ మిస్టర్ మో. మనం కలిపింది ఏంటి? ఇది మాత్రమే కలిపాము, మిగతా వాటిని ఇక్కడనే ఉన్నాయి. వాటిని ఎక్కడ ఏది వాడాలనేది మనం తెలుసుకుంటున్నాం. isn't it? అదే సీక్రెట్. ఫోర్త్ వన్, హూ సింగ్స్ వెల్. హూ సింగ్స్ వెల్ అంటే ఎవరు బాగా పాట పాడతారు. ఇక్కడ ఈ హూ అనేది ఇక్కడ ఏకవచనానికి మనకి చెప్తుంది. సింగ్స్ ఎవరు. ఎస్ఐ బహువచనానికి అయితే హూ సింగ్ వెల్. ఏకవచనం కాబట్టి హూ సింగ్స్ వెల్ కదా. ఇక్కడ మనం ఎలా చెప్పాలి? ఇక్కడ హూకి తేజస్వి, మిగిలింది అలానే దింపాలి. తేజస్వి సింగ్స్ వెల్. ఎవరు బాగా పాడతారు? తేజస్వి బాగా పాట పాడుతుంది. తేజస్వి సింగ్స్ వెల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ హెల్ప్స్ యూ ఇన్ యోర్ స్టడీస్. నీ చదువులో నీకు ఎవరు సహాయం చేస్తారు? నీ చదువులో నీకు ఎవరు సహాయం చేస్తారు అని ఇక్కడ ప్రశ్న. దీనికి ఎలా సమాధానం చెప్పాలి? ఇక్కడ ఇన్ యువర్ బోయ్ ఏమవుతుంది? మై. ఇక్కడ స్టడీస్ ఉంది కాబట్టి స్టడీస్. ఇన్ మై స్టడీస్, నా చదువులో. నా ఏమంటారు ఇంగ్లీష్లో? మై. మై సిస్టర్ హెల్ప్స్ మీ. ఇన్ యోర్ స్టడీస్ ఇక్కడ ఏమైంది? ఇన్ మై స్టడీస్. మై సిస్టర్ హెల్ప్స్ మీ. హూ? మై సిస్టర్. మై సిస్టర్ ఏకవచనం కాబట్టి మనం ఇక్కడ ఎస్ వాడాలి ఈ క్రియకి. హెల్ప్స్ మీ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, హూ వాంట్స్ సంథింగ్ టు ఈట్. హూ వాంట్స్ సంథింగ్ టు ఈట్. తినేదానికి ఎవరికైనా కావాలా అని. తినేదానికి ఎవరికైనా కావాలా అని ఈ ప్రశ్నలో అడగదు. దీనికి సమాధానం ఎలా చెప్పాలి? ఇక్కడ హూ అంటే ఎవరు, షీ. ఈ హూకి ఇక్కడ షీ వేస్తే ఇంకా మిగిలిందంతా అదే. షీ వాంట్స్ సంథింగ్ టు ఈట్. ఓకే, హూ వాంట్స్, షీ వాంట్స్. వాట్? సంథింగ్ టు ఈట్. సంథింగ్ టు ఈట్. అలా ఇక్కడ మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ సెవెంత్ వన్ వెళ్దాం. హూ ఈజ్
the owner of this house? Who is the owner of this house? కుటుంబ పెద్ద కాదు, ఆ ఇంటి యజమాని ఎవరు, ఆ ఆస్తికి యజమానుడు ఎవరని. ఓకే, హూ ఈస్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? దీనికి ఎలా మనం సమాధానం చెప్పాలి? డాక్టర్ మోహన్. హూకి మనము డాక్టర్ మోహన్, మిగిలిందంతా మనం చెప్పే తీరాలి. ఊరినే డాక్టర్ మోహన్ అని చెప్పకూడదు. డాక్టర్ మోహన్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అని మనము ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ 8th one. Who attends the class regularly? క్లాస్కి రెగ్యులర్గా ఎవరు వస్తున్నారు? ఓకే, హూ అటెండ్స్ ద క్లాస్ రెగ్యులర్లీ? తరగతికి ఎవరు రెగ్యులర్గా వస్తున్నారు? ఇక్కడ ఏం రాయాలా? మిస్టర్ ప్రసాద్. ఈ హూక్ బదులు మిస్టర్ ప్రసాద్, మిగిలిదంతా అంతే. క్వశ్చన్లోనే ఉంది, చూసావా ఆన్సర్? 90% ఆన్సర్ మనకి క్వశ్చన్లోనే దొరికిపోతుంది. దాన్ని ఎలా మార్చాలి, ఎక్కడ ఏ పదం వాడాలి అనేది మనం నేర్చుకుంటున్నాం అంతే. ఓకే, హూ అటెండ్స్ ద క్లాస్ రెగ్యులర్లీ? క్రమంగా ఎవరు క్లాస్కి వస్తూ ఉన్నారు? మిస్టర్ ప్రసాద్ అటెండ్స్ ద క్లాస్ రెగ్యులర్లీ. నెక్స్ట్ 9th one. Who conducts the prayer in the institute? ఇన్స్టిట్యూట్ లో ప్రార్థన ఎవరు నడుపుతారు? Who conducts the prayer in the institute? సో ఏం చెప్పాలి? ఈ హూకి మనం ఏం చేశాము? మిస్టర్ ప్రసాద్, డాక్టర్ మోహన్. సో ఇక్కడ మిస్టర్ జేకబ్ కండక్ట్స్ ద ప్రేయర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, 90% అక్కడ ఉంది ఆన్సర్, మనం 10% మాత్రమే ఇక్కడ రాశాము. Who conducts the prayer in the institute? Mr. Jacob conducts the prayer in the institute. Next. Tenth one. Who won the match? మ్యాచ్ ఎవరు గెలిచారు? దీనికి ఎలా ఏం సమాధానం చెప్తాం? టీమ్ ఇండియా won the match. ఎవరు గెలిచారు? టీమ్ ఇండియా won the match అని చెప్పాలి. నెక్స్ట్ 11th one. Who broke the glass? అద్దము ఎవరు పగలగొట్టారు? అద్దం ఎవరు పగలగొట్టారు? హూ దానికి ఒక పేరు. ఐ బ్రోక్ ద గ్లాస్. అద్దాన్ని నేను పగలగొట్టాను అని చెప్పడం. హూ బ్రోక్ ద గ్లాస్? ఐ బ్రోక్ ద గ్లాస్. నెక్స్ట్ 12th one.
Who taught you English? నీకు ఇంగ్లీష్ ఆంగ్లము ఎవరు నేర్పించారు? Who taught you English? ఇక్కడ ఏం రావాలి? ఏదైనా పేరు రావాలి. ఏంటి ఆ పేరు? Mr. Prasad taught me. You బదులు me English. Okay? Who taught you English? Prasad taught me English. మనము మార్చింది ఏంటి? ఇక్కడ ఈ ని మనము మీగా మార్చాం. ఇక్కడ ఐ రాదు. Who taught you English? Mr. Prasad taught me. నాకు ఇంగ్లీష్ నేర్పించాడు. ఓకే, నెక్స్ట్ 13th one. Who reported the matter to the head office? హెడ్ ఆఫీస్ కి విషయం ఎవరు తెలిపారు? ఎవరు తెలిపారు? The manager. The manager reported the matter to the head office. Who? The manager. Who? Dr. Mohan. Who? Mr. Prasad. Who? Mr. Jacob. Who? Team India. Who? I. Who? Mr. Prasad. Who? The manager. అక్కడ అది మాత్రము మనము కలిపి మిగిలింది మనం కిందకి దించాలి. ఓకే, పైన ఏముందో అది దాన్ని మనం పలికితే చాలు. నెక్స్ట్, who saw the accident? యాక్సిడెంట్ ని ఎవరు చూశారు? సో ఇక్కడ హూ ఎవరు? మై వైఫ్. నా భార్య యాక్సిడెంట్ ని చూసింది. మై వైఫ్ saw the accident. Okay, 15th one. Who will solve the problem? Who will solve the problem? సమస్యని ఎవరు పరిహరిస్తారు? Who? Answer. My father will solve the problem. ఓకే, ఇలా మీరు రాసుకొని నేను ఇక్కడ డిట్టో పెట్టాను, మీరు పూర్తిగా రాయండి. మీరు పూర్తిగా రాసి వాటిని గట్టిగా పలికితే మీకు ఆ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఎంతో మందికి మనము ప్రశ్నలు అడిగితే సమాధానం అసలు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు కాబట్టి. మనం ఇక్కడ బోర్డ్ పాయింట్ రాసి నేను వివరంగా మీకు ఎలా చెప్పాలి, ఎలా వ్రాయాలనేది నేను మీకు నేర్పిస్తున్నాను. మీరు దయచేసి వాటిని బాగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు గట్టిగా పలికి వాటిని ప్రాక్టీస్ చేయండి.